హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ బీన్స్ పిక్కల్ కర్రీ ఏ విధంగా ఉండాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా కళాయి హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయిందండి. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని అందులో వేసేసుకోండి. మొత్తం అంతా కలిపేసుకొని టమాటా మెత్తపడే వరకు కూడా మూత పెట్టి మగ్గిస్తున్నారు కదా. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బీన్స్ పిక్కల్ని అందులో వేసేసుకోవాలండి. ఇవి డైరెక్ట్గా వేసేసుకున్నా పర్వాలేదు, లేదంటే వేరుగా వాటర్ వేసి ఉడికించుకొని వాటర్ వంపేసి తర్వాత వేసుకున్నా పర్లేదండి. ఎలా వేసుకున్నా పర్లేదు, ఉడికిపోతాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత కూరలోకి సరిపడగా కారం వేసుకోవాలి, అలాగే పసుపు, సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఈ కూరలో మసాలా వేసి వండుకుంటే ఇంకా బాగుంటుందండి. మసాలా మా వాళ్ళకి ఎక్కువ నచ్చదండి, అందుకని నేను వేయలేదు ఈ కూరలో. పిల్లలు ఇష్టంగా తింటారని ఇలా చేశాను. లేదు మేము మసాలా వేసుకుంటాము అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయినాక వేసుకోండి. నేను లైట్గా జీలకర్ర, గసగసాలు, వెల్లుల్లి అంతే అండి, ఇవి మిక్సీ పట్టేసి ఆ కూర ఉడికేటప్పుడు అందులో వేసేసాను. బీన్స్ పిక్కలు కొంచెం డిఫరెంట్గా స్మెల్ వస్తాయి కదండి, ఆ స్మెల్ తెలియకుండా ఉండడం కోసం మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ పట్టి ఆ పదార్థాన్ని అందులో వేసేసుకున్నాను. కూర దగ్గర పడే వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకున్నానండి. చివరిలో కాస్త కొత్తిమీర చల్లేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. కూర దగ్గర పడినాక అందులో ఉన్న పిక్కలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సరిగ్గా ఉడికిపోయినాయండి. ఈ బీన్స్ పిక్కలు ఉడకడానికి టైం ఎక్కువగానే పడుతుంది. వాటర్ వేసుకొని సిమ్లో ఎక్కువసేపు ఉంచుకోండి. చివరిగా నేను కాస్త 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం అంతా కలిపేసి దించేసుకున్నానండి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా బాగుందండి కూర అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేశారు. మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.